ఎప్పుడన్నా ఈ ప్రాబ్లం వచ్చిందా? ఏ ఒక్క గవర్నమెంట్ లో కూడా మాకు ఈ ప్రాబ్లం రాలేదండి. ఈ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ఆయన వచ్చాడో ఈ 2.5 సంవత్సరం నుంచి విన్నాము. ఇప్పుడు మాకు స్పష్టం చేశాడు. ఎందుకంటే ఈ అపార్ట్మెంట్ జోలికి నాకు తెలిసి ఎవరు రారు. ఎందుకంటే ఎంత పెద్ద వర్షాకాలంలో ఎంత వర్షం వచ్చినా మేము ఏ రోజు కూడా వాకింగ్ ఆపలేదు. ఎందుకంటే మాకు నీళ్లు రావట్టు. చాలా చాలా బాగుంటుంది మాకు ఇక్కడ. మాకు ఏ విధమైన ఇబ్బంది లేదు. ఒక విలేజ్ లాగా 400 కుటుంబాలు, 450 కుటుంబాలు, ప్రతిదీ చిన్న స్టోర్స్, అలా మేము ఒక విలేజ్ లో మేము బ్రతుకుతున్నాం. ఆయన చూసాడు, ఆయన కన్ను పడింది. ఆ కన్ను పడడం వల్ల ఏమవుతుంది, ఎవరికైనా సరే ఒక మంచి ల్యాండ్ ఉంది, ముందే ఆయనకి రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే చాలా మక్కువ ఎక్కువ కనుక మా మీద పడదామని చూశాడు. అదంతా రియల్ ఎస్టేట్ 100% అండి. అది పేరండి. ఎందుకంటే గాంధీ గారు ఏమని చెప్పారండి, అహింస పడదని చెప్పారా? ఆయన ఉప్పు సత్యాగ్రహం చేశారంటే ఆయన ఎంత మనందరి హృదయాలు ఎవరికి లేదండి. మనకు తెలిసినంత వరకు మన పిల్లలకి మనం చెప్పుకుంటాం. ఇప్పుడు ఆయన మనవడిగా ఆయన చెప్పుకుంటున్నాడుగా, అలాగే మేము చెప్పుకుంటున్నాం. కానీ మా పిల్లలకి ఎవరైనా అంటే ఏంటంటే నువ్వు పొలిటీషియన్ అవుతావా అంటే అమ్మో వద్దు అంటున్నారు. ఎందుకు? రేవంత్ రెడ్డి గారి కోసం చూసి భయపడుతున్నారు. అంటే అందరూ కూడా ఏమంటారు అంటే భవిష్యత్తులో స్టూడెంట్స్ అందరూ కూడా చదువుకున్న తర్వాత రాజకీయాలకు రావాలి, చదువుకున్న అంటారు. ఇప్పుడు ఎందుకంటే 2.5 సంవత్సరాలు పిల్లలు పెద్దలు అందరూ సఫర్ అవ్వడం చూస్తున్నాము. ఆయన హైడ్రా పేరుతో ఎంతైతే మనుషుల్ని ఎంతైతే హింసిస్తున్నాడో ఈ రోజు ప్రతి ఒక్కరు రోడ్డు మీద ఉన్నారు. మీరు నమ్మరు. టిఫిన్స్ కానీ ఏది ఇప్పుడు మేమంటే ఉంటాం పర్వాలేదు, కానీ మన పెద్దోళ్ళు ఉండాలి కదా. పిల్లలకు ఇప్పుడు ఎగ్జామ్స్ మేమేమో కూర్చోబెట్టి స్పెషల్గా కూర్చోబెట్టి చదివిస్తున్నా కూడా వాళ్ళు కింద ఏం జరుగుతుంది, వీళ్ళు ఏం జరుగుతుంది, ఏమవుతుంది, మన ఇల్లు వెళ్ళిపోతాయా, అయ్యో మన ఫ్రెండ్స్ ఉంటారా ఉండరా ఇక్కడ, మనం ఏమవుతాం అనే టెన్షన్తో ఉన్నారు. వాళ్ళకి ఏదైనా అవుతే ఈయన రాడు కదా. గవర్నమెంట్ ఏంటంటే మహిళల్ని కోటీశ్వరాలను చేస్తాం, ఏదో డెవలప్ చేస్తాం అని అధికారంలోకి వచ్చినారు. ఇప్పుడు ఇట్లా చేస్తున్నారు కాదండి. ఒక్క మహిళకి ఆయన ఏం చేశాడండి? మేమైతే చూడలేదు. ఇప్పుడు ఏ మహిళకైనా ఇది చేశాను, ఏదో లక్ష్మి అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. ఆయన ఏం చేసింది మేము ఎవరికి అడిగినా ఈ రోజుకి ఆయనకి అంత ఎగనిస్ట్ ఎందుకు అయ్యాం? బుద్ధి తక్కువ అందరం కలిపేశామండి. మా సొంత మళ్ళీ ఏంటనుకున్నారు, ఆయన కొంతమందిని పంపించేటప్పుడు తెలుసు కదా మీకు పంపిస్తారు అన్న విషయం మనకు తెలిసినప్పుడు మేమంతా ఒకటే మాట మీద అందరం కలిసి ఇప్పుడు కేసీఆర్ గారు మాకు చాలా మేలు చేశారు, మాకు అది చాలా గుర్తుంది. కానీ ఈయన కూడా కొంచెం కష్టపడి పైకి వచ్చినోడు, కష్టం విలువ తెలుస్తుంది ఈయనకి. అందుకని ఇంకా కొంచెం మనం ఇంకా కూడా మన హైదరాబాద్ ని 100% ఈ రోజు లేదు. ఇంత అవినీతి, ఇంత దుర్మార్గమైన వ్యక్తిని నేనైతే చూడలేదు. ఇంత అవినీతి మేము అసలు అనుకోలేదండి. హైదరాబాద్ లో ఇల్లు కొనుక్కోవడమే ఒక కళ ఎవరికైనా. ఆ ఒక్క ఇల్లు కొనడం చాలా కష్టాలు పడి కొన్నాం. మాది మేము లాక్కుంటాం అంటే మేము ఏ రకంగా అతనికి మేము సపోర్ట్ చేస్తాం. మళ్ళీ సారి ఇప్పుడు దాకా చేసాం, మళ్ళీ ఎందుకు చేస్తాం మేము? ఎలా ఉంటాడో చూద్దామండి. ఎవరు ఉండడండి, ఆయన ఉండడు. ఉంటే పరిస్థితులు అంటే ఇది కరెక్ట్గా ఎలా ఉంటాయి? కరెక్ట్ కాంగ్రెస్ పార్టీ అంటే దాన్ని ఏమంటారో నేను చెప్పకూడదు. ఇంకా అది మీ విజ్ఞతగా వదులుతున్నా. అది